ఇవ్వండి. 2 years లోపు మీరు ఇవ్వాలి, కానీ ఒక్కడు కూడా రాలేదు. వాట్ ఇస్ ది స్టేటస్ ఆఫ్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయాయి. ఇంటర్నల్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇంటర్నల్ వర్క్స్ అంటే పెయింటింగ్స్, టైలింగ్స్, డోర్ పెయింట్స్, అన్ని ఫిక్స్ అవుతాయి. అలాగే ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా జరుగుతుంది. రోడ్ వర్క్స్, డ్రైన్ వర్క్స్. ఎక్కడ రోడ్ వర్క్స్ ఎక్కడ జరుగుతున్నాయి? ప్రెజెంట్ రిటర్నింగ్ ఇప్పుడు 2023 ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఇవ్వాలి. బెనిఫిషరీస్ ఐడెంటిఫికేషన్ అయిందా? కంప్లీట్ అయిందా? Can we see inside what you know? ఫ్యామిలీ అంటే మళ్ళీ పంటకు పిలుస్తావు, ఊర్లు వండుతావు, గాలి వండుతావు. అంటే ఎప్పటికి ఇవ్వాలి అసలు? మీరు స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎంత టైంలో? ఇప్పుడే మేము ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భంలో టిట్కో ఇళ్ల సందర్శన జరిగింది. ప్రెస్ సోదరులు కూడా మాతోటి వచ్చారు. దగ్గర 800 యూనిట్లు అక్కడ టిట్కో ఇళ్ల నిర్మాణం జరిగింది. కానీ చూసినట్లయితే 2018లో ప్రారంభమైంది. 2020 సంవత్సరానికల్లా లబ్ధిదారులకు అందివ్వాలి. కానీ నేటికి సైతం 2023 నేటికి సైతం లబ్ధిదారులకి ఒక్క యూనిట్ కూడా ఇవ్వలేదు. అక్కడ పోనీ ఎప్పటికవుతుందని అడిగితే 2 నెలల్లో అయిపోతుందని చెప్పి అధికారులు ఇచ్చేటువంటి సమాధానం. కానీ అక్కడ ప్లంబింగ్ జరగల, ఎలక్ట్రిసిటీ పనులు జరగల, పెట్టవలసినటువంటి వస్తువులు లేవు. అసలు మెయిన్ రోడ్ నుండి టిట్కో ఇళ్లకు వెళ్ళవలసినటువంటి ఆ రోడ్ ఏదైతే ఉందో, పాత్రికేయ మిత్రులు మీరందరూ కూడా మాతో వచ్చారు. మీరు ఇవాళ నిష్పక్షపాతంగా ప్రజలకు తెలియజేయాలి ఎంత ఘోరాతి ఘోరంగా ఆ రోడ్ ఉన్నదని. మహిళలు పాపం పనికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారు 300 గజాలు